వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తెలంగాణలో విద్యార్థులు, ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు, నిరుద్యోగులు, ఇలా సంపన్న వర్గాలు అష్ట కష్టాలు పడుతుంటే పిండి వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేసి ప్రయోజనం మాత్రం ఇంకొకరికి ఇస్తున్నారు. ఏంటిది? కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన మాట నిజం అన్నట్టుగా ప్రవర్తనలు కనిపిస్తున్నాయి. ఎంత దారుణం అంటే తెలంగాణ పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఒక్కో హజ్ యాత్రకుడికి 10,000 అదనంగా కేటాయిస్తున్నారు. అసలు హజ్ యాత్ర చేయాలంటే నేను విన్నది ఏంటి అనంటే వాళ్ళ సొంత డబ్బులతోటి ఎవరి దగ్గర నుంచి పైసలు తీసుకోకుండా వాళ్ళు సంపాదించింది కూడబెట్టుకొని ఆ డబ్బులతో హజ్ యాత్ర చేయాలి. ఈ రోజు వరకు ఎన్నో దేవాలయాలున్నా ఆ దేవాలయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా ఏ హిందూకు సంబంధించి కూడా కాశీకి వెళ్ళడానికో, రామేశ్వరానికి వెళ్ళడానికో, లేకపోతే గంగోత్రికి వెళ్ళడానికో, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళడానికో ఎప్పుడు కనీసం సబ్సిడీ కూడా ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈరోజు హజ్ యాత్రలకు పైసలు ఇస్తూ అయ్య బాబోయ్ హజ్ యాత్రకు ఫ్లైట్ టికెట్ పెరిగిపోయింది, పాపం వీళ్ళు కష్టపడాల్సి వస్తుంది, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు మనందరికీ తెలిసిందే, ఇంధన ధరలు పెరిగినాయి, మరి హజ్ యాత్రకు అంటే హజ్ యాత్ర విమాన ప్రయాణం చేసేటోళ్ళు మస్తు కష్టపడాలి, వీళ్ళ మీద భారం తగ్గించాలంటే ఏం చేయాలి, ఇగో మనం ఇస్తున్న డబ్బులకు తోడు ఇంకో 10,000 ఇచ్చేద్దాం అని 10,000 ఇవ్వడానికి సిద్ధపడిందట. ఈ నిర్ణయం వల్ల హజ్ యాత్ర చేసే వేలాది మందికి లబ్ధి. ఒకవైపు హజ్ యాత్రికులకు 10,000 అదనపు భరోసా ఇస్తున్న ప్రభుత్వం 2021 నుంచి పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ని ఇప్పటి వరకు క్లియర్ చేయలేదు. ఎప్పుడు చేస్తుంది? వీళ్ళకి విద్యార్థుల బాధ కనిపించట్లేదా? నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తారు. విద్యా వ్యవస్థను కాపాడాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తుంటే వీళ్ళకు విద్యార్థుల భవిష్యత్తు కంటే ఓటు బ్యాంక్ రాజకీయాలే ఎక్కువ అనుకోవాలా వద్దా? అదే ముఖ్యమా? ఇది ఆర్ వాయిస్ అడుగుతుంది కాదు, ప్రజలు అడుగుతున్నారు. సామాన్య పౌరుడి సమస్యల కంటే బుజ్జగింపు రాజకీయాలే ముఖ్యమా అని. ఏదేమైనా కానీ ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఈరోజు సొమ్ము ఒకటిది, సోకొకటిది, అత్త సొమ్ము అల్లుడిదా అనమన్నట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ దాష్టికాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాజ్యాంగం మనకిచ్చిన ఓటు అనే విలువైన హక్కుతోటి సరైన నాయకుడిని ఎన్నుకొని ఇకనైనా ఇలాంటి బుజ్జగింపు రాజకీయాలు చేసే వాళ్లకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కోట్ల మంది ఛానల్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చేయడమే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకంటే మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని అడగలేం. శాలరీస్ కానివ్వండి, ఆఫీస్ రెంట్ కానివ్వండి, ఇవి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం పరిగెడుతున్న మాకు చేయూతనందించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు వచ్చిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.